బిడ్డ పుట్టాక అమ్మలా కాదు ఆడపులిలా ఫీల్ అవుతున్న కియారా ఎమోషనల్. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కియారా అద్వానీ గ్లామర్ పాత్రలతోనే కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలోనూ మెప్పిస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ భామ ఇటీవల మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితం, కెరీర్, పెళ్లి తర్వాత మారిన పరిస్థితుల గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. తల్లైన తర్వాత ప్రతి మహిళ జీవితంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం సహజం. కియారా విషయంలోనూ అదే జరిగింది. అమ్మనయ్యాక జీవితాన్ని చూసే నా కోణమే పూర్తిగా మారిపోయింది అని ఆమె పేర్కొన్నారు. ఈ కొత్త దశను ఆస్వాదిస్తున్న ఆమె తనలో వస్తున్న మార్పులను వివరిస్తూ ప్రస్తుతం నేను ఒక ఆడపులిలా మారానని అనిపిస్తోంది అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తల్లి బాధ్యతలు చేపట్టిన తర్వాత కొన్నిసార్లు ఏది ముఖ్యం కానట్టు అనిపిస్తుందని, మరికొన్ని సమయాల్లో ప్రతి చిన్న విషయం కూడా ఎంతో కీలకమని అనిపిస్తోందని ఆమె చెప్పారు. మునుపటి కంటే ఇప్పుడు జీవితాన్ని చాలా లోతుగా, భిన్నంగా అర్థం చేసుకుంటున్నట్లు కియారా వెల్లడించారు. నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో తన వివాహ బంధం గురించి కియారా స్పందిస్తూ పెళ్లి తర్వాత కూడా తమ మధ్య ఉన్న స్నేహం ఏమాత్రం తగ్గలేదని చెప్పారు. మునుపటిలాగే సరదా కబుర్లు చెప్పుకోవడం, కలిసి ప్రయాణాలు చేయడం కొనసాగుతున్నాయి. మేము ఇప్పటికీ కలిసి సినిమాలు చూస్తాం. నటీనటులుగా, సినిమా ప్రేమికులుగా ఆ చిత్రాలలోని లోతుపాతులను చర్చించుకోవడం మాకు చాలా ఇష్టం అని తెలిపారు. తన సినీ ప్రయాణం వెనుక తల్లిదండ్రుల సహకారం మరువలేనిదని కియారా గుర్తు చేసుకున్నారు. చిన్నప్పుడే నటి కావాలనే కోరిక తనలో ఉందని, అయితే చదువు పూర్తయ్యాకే అడుగులు వేయాలని వారు పట్టుబట్టారని చెప్పారు. వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకుంటేనే విజయం దక్కుతుందని ఆమె నమ్ముతారు. సినిమాల ఎంపికలో కథతో కనెక్ట్ అయితే చాలు, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇస్తానని, తాను ఎప్పుడూ డైరెక్టర్స్ యాక్టర్గా ఉండడానికే ఇష్టపడతానని ఆమె స్పష్టం చేశారు. ఇక కియారా కెరీర్ విషయానికి వస్తే 2014లో ఫగ్లీ చిత్రంతో బాలీవుడ్లోకి ప్రవేశించిన కియారాకు 2016లో వచ్చిన ఎంఎస్ ధోని ది అన్టోల్డ్ స్టోరీ పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇందులో సాక్షి ధోని పాత్రలో ఆమె నటన అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత కబీర్ సింగ్, షేర్షా, భూల్ భూలయ్యా 2, సత్యప్రేమ్ కి కథ వంటి విజయవంతమైన చిత్రాలతో బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. చివరికి గతేడాది హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన వార్ 2లో కూడా ఆమె కనిపించారు. తెలుగు ప్రేక్షకులకు కూడా కియారా సుపరిచితమే. 2018లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ చిత్రాల్లో నటించారు. కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న టాక్సిక్ చిత్రంతో కియారా కన్నడ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో ఆమె నాడియా అనే శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. ఈ పాత్రలో ఆమెలోని సున్నితత్వం, తీవ్రత రెండూ కనిపిస్తాయని చిత్ర బృందం చెబుతోంది.